హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఒక డిప్లొమా బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నాకు క్యాల్కులేషన్ మిస్టేక్స్ అవుతున్నాయి, వీటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగాడు. సో తన కోసం చేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ థింగ్, టీఎస్పీఎస్సీ ఏఈఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి అసలు ఈ న్యూమెరికల్ కంటెంట్ శాతం ఎంత ఉంది అనేది కూడా ఒక ఐడియా ఉండాలి ఫస్ట్. సో మనం పాస్ట్ హిస్టరీ టిల్ హెచ్ఎండ్డబ్ల్యూఎస్ 2020 వరకు జరిగిన పేపర్స్ అన్నీ గమనిస్తే మనకు కొంచెం క్యాల్కులేషన్ ఉండి, అంటే ఇక మరీ వన్ స్టెప్లో వచ్చే క్యాల్కులేషన్ని మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 2-3 స్టెప్స్ క్యాల్కులేషన్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్స్ నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం 20% ఉంటాయి. మిగిలినవన్నీ డైరెక్ట్ న్యూమెరికల్స్ కావచ్చు, థియరీ కావచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసే సమ్ ఐఏఎస్ క్వశ్చన్స్ ఏవైనా తీసుకొచ్చి రకరకాలుగా ఉంటాయి. న్యూమెరికల్ రిలేటివ్లీ తక్కువ ఉంటాయి చాలా వరకు. సరే, 20% ఆఫ్ ది క్వశ్చన్స్ న్యూమెరికల్. సో ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నేను ఈ 20% వదిలిపెట్టమని మాత్రం చెప్పను డిప్లొమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే. ఎందుకు అంటే యాక్చువల్గా థియరీలో మనము 100% స్కోర్ చేయలేము. మెజారిటీ స్కోర్ మీకు వచ్చేది థియరీ నుంచే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ మనం ఎఫిషియన్సీ పెంచవచ్చు యాక్చువల్గా. అంటే మనకు ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా కానీ కొన్ని 100% కాన్ఫిడెంట్గా మన కాన్సెప్ట్ తెలుస్తుంది. థియరీలోనే మనం కన్ఫ్యూజ్ అయి తప్పులు పెడతా ఉంటాం. కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్లో కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, ఆ టైంలో ఉన్న స్ట్రెస్ వల్లనో, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో, రకరకాల కారణాల వల్ల. సో వాటన్నిటికి కూడా అప్కమింగ్ డేస్లో డెఫినెట్గా టిప్స్ అనేవి చెప్తాము. సో ఫస్ట్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్యాల్కులేషన్ పరంగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు 20% మాత్రమే, రైట్? సో మీకు జాబ్ తెచ్చుకోవడానికి ఓపెన్ కేటగిరీ అయినా సరే ఇవి సరిపోతాయి. కానీ ఇందులో మీరు 100% ఎఫిషియన్సీ అచీవ్ చేయలేరు. నేను ఈ విషయం ఇప్పుడు చెప్తూనే ఉంటాను. 100% ఎఫిషియన్సీ అనేది సాధ్యపడే పనే కాదు. వీలైనంత మనం పెంచుకుంటూ ఉంటాం, అది ఎలా అనేది చెప్తూనే ఉంటాను. బట్ ఇందులో ఏంటంటే మనకు కన్ఫామ్గా ఆన్సర్ తెలిసిపోతుంది న్యూమెరికల్లో, రైట్? ఇందులో కూడా డిప్లొమా స్టూడెంట్స్ పర్టికులర్గా ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఒకటి క్యాల్కులేషన్స్లో ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉంటారు. రెండవది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ వచ్చినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కైనమాటిక్స్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేసేవి కావచ్చు, లేదా ఒక్కొక్కసారి ఇంజనీరింగ్ మెకానిక్స్ మీకు ఏడబ్ల్యూకి ఎలాగో లేదు, ఏఈకి ఉంది. కానీ సో కొన్నింట్లో మనకు ఇంటిగ్రేషన్ ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇంటిగ్రేషన్లు, డిఫరెన్షియేషన్లు. ఒకవేళ మీరు అందులో ఇబ్బంది పడితే మాత్రం మీరంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో మాత్రం అట్లీస్ట్ బేసిక్ ట్రిగనామెట్రీ ఈక్వేషన్స్, మరీ బేసిక్వి తప్ప పెద్ద పెద్ద ఇంటిగ్రేషన్లు అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవి వదిలేసేయండి. చిన్నవి ఇప్పుడు మనము క్లాస్లో కొన్ని షార్ట్కట్స్ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు క్యాల్కులేటర్ లేకపోతే మనకు రెగ్యులర్గా ఏవే వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి, క్యాల్కులేటర్ లేకపోయినా ఆ టైంలో సాల్వ్ చేయడానికి మనం క్లాస్లో కొన్ని టెక్నిక్స్ చెప్పుకుంటూ ఉంటాం. సో అలాంటివి మాత్రం వదలద్దు. మీరు ఇంటిగ్రేషన్ చేసి 3-4 స్టెప్లు ఉన్నాయి, కంప్లీట్ వదిలేసేయండి, ఏమీ కాదు, నథింగ్ టు వరీ. అది ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు, లాస్ట్కి ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు, వస్తుందో రాదో తర్వాత సంగతి. సో వచ్చినాయి, ఒక 5 క్వశ్చన్లు వచ్చినాయి. 5 అనేది మరీ ఎక్కువ నెంబరు. 5 వచ్చినా కూడా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. సో దాని గురించి డిప్లొమా స్టూడెంట్స్ అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కకు పెట్టేయండి. కానీ ఏవైతే డైరెక్ట్గా ఉన్నాయో అవి మాత్రం వదలొద్దు, ఓకే? సో సింపుల్గా సైన్ వేస్తే వస్తుంది, సిగ్మా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని ఆన్సర్ వస్తుంది. కాంప్లెక్స్ స్ట్రెస్లో కాస్ థీటా రాస్తారు నాకంటే కష్టం, అది అట్లా అంటున్నా. మరి అంత డైరెక్ట్ అయితే నేర్చుకోండి అంటున్నా. ఇంటిగ్రేషన్లో, డిఫరెన్షియేషన్లో అయితే అవసరం లేదు మనకి, ఓకే? సరే, ఇది క్లారిటీ. సో దీని గురించి నో వరీ, ఓకే? ప్రిపేర్ అయితే మంచిది, అవ్వకపోతే మరీ మంచిది, ఓకే? సో దాని గురించి అనవసరంగా స్ట్రెస్ అవ్వాల్సినంత పని లేదు. మీ ఎఫిషియన్సీని పెంచుకోండి అంతే. నెక్స్ట్, క్యాల్కులేషన్ రిలేటెడ్ తప్పులు పోతున్నాయి. ఇది మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే క్యాల్కులేషన్ రిలేటెడ్ క్వశ్చన్ మీరు తప్పు చేస్తే మీరు ఎక్కువ బాధపడతారు యాక్చువల్గా. అంటే పూర్తిగా తెలిసిన క్వశ్చన్ సింపుల్ క్యాల్కులేషన్ వల్ల పోయింది ఏంటి అని మీకు అనిపిస్తుంది. సో దీని పరంగా ఎఫిషియన్సీ పెంచుకోవాలి అంటే ఇప్పుడు దీనికైతే మనం చెప్తున్నాం, థియరీకి వర్క్ బుక్, వర్క్ షీట్స్ ఇలాంటివి చెప్తున్నాం కదా. అలానే క్యాల్కులేషన్స్ కూడా సాల్వ్ చేయకుండా ట్రిక్స్ కూడా చాలా చెప్పుకుంటున్నాం. కానీ ఆ ట్రిక్స్ ఏమీ లేవు,
ఆప్షన్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి, క్యాల్కులేట్ చేసే తీరాలి అనే సిచ్యువేషన్స్ చాలానే వస్తాయి. ఆబ్వియస్లీ ప్రతి క్వశ్చన్లో ట్రిక్ ఏం పనిచేయదు కదా. అలాంటి సందర్భాల్లో మన ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ చెప్తే సిల్లీగా ఉండొచ్చు కానీ 1 to 20 టేబుల్స్ మీకు పర్ఫెక్ట్గా వచ్చో లేదో చెక్ చేసుకోండి. చెప్తే సిల్లీగా ఉండొచ్చు కానీ చాలామందికి రావేవి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా రావేమో 1 to 20 ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు 17 8 అనగానే 17 1 నుంచి వచ్చావనుకో నీకు అంత టైం ఉండదు అక్కడ. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది టేబుల్స్ గురించి కాదు, అందులో ఒక చిన్న స్టెప్కి అవసరం నీకు 17 8 లేకపోతే 17 17 అనేది, రైట్? సో ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి, మీరు ఎంతసేపట్లో ఆన్సర్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అడిగిన వెంటనే మీకు ఈ టేబుల్ వస్తుంది. సో మీకు ఈగోలకు పోయి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అదేముందిలే అని వదిలేస్తారు, అదే మీ కొంప ముంచుతుంది. లాస్ట్కి 17 7 ప్లేస్లో 7 7 వేస్తారు, రాదు. ఆ టైంలో మీ బ్రెయిన్ అంత పని చేయదు. నేను చెప్తున్నది ఇప్పుడు పని చేసినట్టు ఇప్పుడు పని చేయదు. ఆ తక్కువ పని చేసే బ్రెయిన్కి కూడా ఆన్సర్ ఫాస్ట్గా రావాలి అంటే అంత గ్రిప్లో ఉండాలి నీకు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. తక్కువ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా నీకు ఇది చేయగలిగేంత కంఫర్ట్ లెవెల్లో ఉండాలి. మనకు అది ఇబ్బంది పెడితేనే వాల్యూ వస్తుంది అనేది ఉండకూడదు. సో అట్లీస్ట్ 1 to 20 టేబుల్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఇది సిల్లీగా అనిపించచ్చు కానీ 1 to 20 టేబుల్స్ అంటే మరీ 1 టేబుల్ 2 టేబుల్ అని కాదు కానీ ఒక అట్లీస్ట్ 11 to 20 టేబుల్ అయినా ఒకసారి రాసి చూడండి. 11 కూడా రాస్తారు మోస్ట్లీ నాకు తెలిసి. ఒకసారి రాసి చూడండి. రాసిన తర్వాత లేదా మీకు టేబుల్స్ వచ్చో లేదో చెక్ చేసే యాప్స్ కూడా చాలా ఉంటాయి. ర్యాండమ్గా అదే అడుగుతూ ఉంటుంది టేబుల్స్. దాన్ని బట్టి కూడా మీరు ఎంటర్ చేస్తూ ఉంటే అదే చెప్పేస్తుంది నువ్వు ఎంటర్ చేసింది రైటా రాంగ్ అని చాలా ఉంటాయి. దాంతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. క్యాల్కులేటర్ రేపు ఎగ్జామ్లో ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. నిజంగా క్యాల్కులేటర్ ఉన్నా కూడా మీరు టేబుల్స్లో కంఫర్ట్ అయితే చిన్న చిన్న దానిలోకి ఆ వర్చువల్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి 1 7 into అన్నట్టు కొట్టే లోపు మీకు ఆన్సర్ వచ్చేస్తే డైరెక్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నువ్వు కొట్టేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే వర్చువల్ క్యాల్కులేటర్ అంత కంఫర్ట్ ఉండదు ఒకవేళ ప్రొవైడ్ చేసినా కూడా. ప్రతి చిన్నదానికి మీ క్యాషియో క్యాల్సీ 100% అలో చేయరు ఎలాగో. సో మీరు క్యాషియో క్యాల్సీ అలవాటు ఎక్కడికి వెళ్తే మీకు ఆ సింటాక్స్లు కూడా అర్థం కావు, రైట్? సో అట్లీస్ట్ టేబుల్ వరకు అయితే యూ షుడ్ బీ వెరీ వెరీ కంఫర్టబుల్ జోన్. ఓకే మాకు టేబుల్స్ పరంగా కంఫర్టబుల్గానే ఉన్నాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కూడా మనం చాలా ట్రిక్స్ డిస్కస్ చేసుకున్నాము. ఐ థింక్ మల్టిప్లికేషన్ షార్ట్ కట్ యూట్యూబ్లో కూడా ఉందనుకుంటాను. ఎప్పుడో 2017లోనే చేశాను అది. సో ఆ షార్ట్ కట్స్ ట్రిక్స్ అన్నీ ఉన్న తర్వాత మల్టిప్లికేషన్స్లో కూడా మనం ఇఫ్ పాసిబుల్ మీరు 1 to 20 రాయండి. లేదు మరి 1 to 10 అవసరం లేదనుకుంటే ఓకే. బట్ ఏదో ఈగోకు పోయి లైఫ్ నాశనం చేసుకోవద్దు. తెలియకపోయినా తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో 7 6 అన్న తప్పు చేయొచ్చు, తప్పేం లేదు దాంట్లో, రైట్? సో అలాంటి తప్పులు జరగకూడదంటే అది కంప్లీట్లీ మన కంఫర్ట్ జోన్లోకి వచ్చేసేయాలి టేబుల్స్ అనేవి 1 to 20, రైట్? సో చిన్నపిల్లల యాక్టివిటీస్ లాగా ఉంటాయి కానీ చిన్న తప్పులే జరుగుతాయి లాస్ట్కి. చిన్న క్వశ్చన్లు, చిన్న తప్పులు, చిన్న మిస్టేక్లు ఇవే పోతాయి. కాబట్టి చిన్నపిల్లలు చేసే పనులే చేయాలి. ఓకేనా? రైట్. తర్వాత సో ఇది అందరికీ పోవు యాక్చువల్గా. కొంతమంది బేసిక్గానే వాళ్ళకు యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను గేట్ ఎగ్జాము ఒక 3 times రాశాను. 3 timesలో 3 times కూడా యాప్టిట్యూడ్ అవుట్ వచ్చినాయి నాకు. 3 సార్లు నేను ఎక్కడ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక్క ఫార్ములా కానీ ఒక్క బుక్ కానీ ఎప్పుడు చూడను. అసలు ఈ ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్ కనీసం ఇట్లా టచ్ కూడా చేయలేదు ఎప్పుడు. నేను అవసరమే రాలేదు నాకు ఎప్పుడు నా లైఫ్లో యాప్టిట్యూడ్. కానీ ఒక్క మార్కు కూడా పోలే. ఎందుకంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఆ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ స్కిల్ అనేది ఉండిపోయింది నాకు తెలియకుండా. ఆ క్వశ్చన్ చూసి అర్థం చేసుకుని దాన్ని ఈజీగా సాల్వ్ చేసే షార్ట్ కట్ ఆటోమేటిక్గా వచ్చేసేది నాకు. కొంతమందికి ఆ స్కిల్ అనేది ఉంటుంది, ఈజీగా వాళ్ళు ఆన్సర్ పట్టుకుంటారు. కొంతమందికి ఉండదు, రైట్? సో ఆ స్కిల్ని ఆ క్వశ్చన్ అర్థం చేసుకునే గ్రాస్పింగ్ పవర్ని పెంచుకోవడానికి ఈ యాక్టివిటీ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోయింటే అప్పుడు చూసి కూడా నెగ్లెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ట్రై చేయండి. చాలా చాలా మంచి టెక్నిక్. ఏమి లేదు, ఈ టెక్నిక్ రోజు 5 minutes చేయాలి అంతే. ఎక్కువ టైం ఉన్నవి నేను ఎప్పుడు చెప్పను.
సో 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్ చాలు మనం ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్, రైట్. ఈ 5 మినిట్స్ మీ బ్రెయిన్కి ఏదైతే అలవాటు లేదో ఆ పని దాంతో చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను స్కూలింగ్ టైంలో న్యూస్ పేపర్స్, హిందూ న్యూస్ పేపర్ ఇలా ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్లో ఉన్న టోటల్ పేపర్ని నెంబర్స్లో రాసేసేవాడిని సరదాగా. అంటే ఇప్పుడు ఈ ఎంఐఎన్ ఉంది కదా, ఇది 13th లెటర్, ఇది 9th లెటర్, ఇది 14th లెటర్, ఇట్లా టోటల్ ఇప్పుడు ఈ బోర్డు మీద ఎంత రాసినా కూడా అవన్నీ నేను నెంబర్స్ రూపంలో రాసేయగలను. అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాక్టీస్ అది. అట్లా సరదాగా రాసేసేవాడిని అనమాట. ఏదైనా టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా అది ఇట్లా నెంబర్లలో చదివేస్తాను నేను. ఇప్పటికీ ఉంది నాకు ఆ స్కిల్. ఇప్పుడు యాప్టిట్యూడ్లో ఇట్లాంటి నెంబర్లు వచ్చాయనుకోండి, ఇట్లా ఏబిసిడి అని నెంబర్లు వేసుకోవడం ఏమి ఉండదు నాకు, ఇట్లా చూసేసి ఆ లెటర్లు రాసేస్తా. అది ఒక ఇది మళ్ళీ ఇప్పుడు చెప్పడం కోసం కూడా ఏం ప్రాక్టీస్ కూడా చేయలేదు, డైరెక్ట్గానే చెప్పేస్తున్నా. ఇప్పుడు నా పేరు ఉంది సతీష్, 19/120/9198 ఇట్లా. సో ఇట్లా ఆ స్కిల్ అనేది ఒకటి ఉందన్నమాట నాకు బేసిక్గా, మీకు ఉండదు కదా. కాబట్టి మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్గా రాస్తున్నానో, ఇప్పుడు ఇలా చూసి ఇలా నేను ఎంత కంఫర్టబుల్గా రాసినానో మీరు కూడా అంతే కంఫర్టబుల్గా రాసేంత వరకే మీకు ఇది పనిచేస్తుంది. తర్వాత సపోజ్ ఇప్పుడు ఏ టు జెడ్ చాలామంది చెప్పగలరు, జెడ్ టు ఏ చాలామంది చెప్పలేరు. ZYX WVU TSR KPO NML KJ HGF ED CBA అన్నట్టు చెప్పలేరు చాలామంది. అది కూడా మీకు కంఫర్ట్ వచ్చిందనుకోండి, ఓన్లీ ఆడ్ లెటర్స్ ACEGAK MOQ SUWY అని ఓన్లీ ఆడ్ లెటర్స్ మాత్రమే వచ్చేలాగా ఏదైనా సరే మీకు నచ్చిన టాస్క్ ఏదైనా పెట్టుకోండి, నెంబర్సే తీసుకోండి. నెంబర్స్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ చెప్పడం, ఆడ్ నెంబర్స్ చెప్పడం, 100 to 1 రావడం, ఇది కంఫర్ట్ అయింది. ఫస్ట్ 1 స్కిప్ చేయండి, నెక్స్ట్ 2 నెంబర్స్ స్కిప్ చేయండి, అంటే 1 స్కిప్ చేస్తే నెక్స్ట్ 3, నెక్స్ట్ 2 నెంబర్స్ స్కిప్ చేస్తే 6 అట్లా అండ్ సో ఆన్. మీ బ్రెయిన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అనమాట, రైట్. ఇది మీరు 1 మంత్ చేయాలండి. 1 మంత్ చేయండి. సో ఒక్కసారిగా మీరు క్వశ్చన్ చూసే విధానం కానీ, మీ బ్రెయిన్ ఆలోచించే విధానం కానీ, బేసిక్గా చాలామందికి చాలా రోజులుగా చదవకుండా ఆలోచించకుండా ఉండడం వల్ల బ్రెయిన్ కొంచెం ఏమంటారు షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి బ్రెయిన్కి మనం ఫిజికల్ బాడీకి ఎలా అయితే ఒక ఎక్సర్సైజ్ ఇస్తామో, రోజు ఒక 5 మినిట్స్ దానికి అలవాటు లేని పనితో ఒక ఎక్సర్సైజ్ అనేది ఇచ్చి చూడండి. డెఫినెట్గా 30 డేస్ తర్వాత మీ క్వశ్చన్ సాల్వింగ్లో కానీ, మీరు అబ్జర్వ్ చేసే విధానంలో కానీ, మీ యాక్యురసీలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది నేను రీసెంట్ డేస్లో అయితే ఎప్పుడు చేయలేదు, ఎప్పుడో స్కూల్ డేస్లో చేస్తుండే ఈ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి. బట్ ఇప్పుడు నేను చేసి ఉపయోగపడేది ఏమీ లేదు పెద్ద. ఇప్పుడు నా దృష్టి అంతా నన్ను ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఏమీ ఉండదు, అసలు చేసుకుని కూడా నేను చేసేది ఏం లేదు. స్టూడెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళున్న స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి, ఇదే నా కథ అంతా ఇప్పుడంతా. ఓకేనా? సో ఈ టెక్నిక్ ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ ఉండండి. నేను అడిగింది ఎంత 5 మినిట్స్ రోజులో, రైట్. మీరు అన్ని ట్రిక్కుల్లాగే మళ్ళీ చెప్తున్నా, నమ్మితేనే పనిచేస్తుంది ఇది, రైట్. సో నన్ను నమ్మి జస్ట్ 5 మినిట్స్ కేటాయించి చూడండి. 1 మంత్ తర్వాత డెఫినెట్గా మీరు చదివే టైంగా చాలా మారిపోతాయి మీకు తెలియకుండా. అది ఎలా జరుగుతుంది ఏంటి అని క్వశ్చన్ నన్ను అడగద్దు, బ్లైండ్గా ఫాలో అయ్యి చూడండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.